నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జార్డాన్ పీటర్సన్ రాసిన 12 రూల్స్ ఫర్ లైఫ్ అండ్ యాంటిడోట్ టు కేయోస్ అనే అద్భుతమైన పుస్తక సారాంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. లక్షలాది మంది జీవితాలను మార్చేసిన ఈ పుస్తకం అసలు జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే సవాళ్లను ఎలా ఫేస్ చేయాలో చాలా క్లియర్గా చెప్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా నేరుగా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈ పుస్తకంలోని ముఖ్యమైన భావనలను సులభంగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా చూద్దాం. అవేంటంటే 1. గందరగోళానికి విరుగుడు. 2. వ్యక్తిగత బాధ్యత. 3. సరైన వ్యక్తులతో స్నేహం. 4. ముందుగా ఇంటిని చక్కదిద్దుకోవడం. మరియు 5. అర్థవంతమైన మార్గం. సరే, ఇక మొదటి పాయింట్తో మొదలుపెడతాం. ముందుగా మన మొదటి విభాగం గందరగోళానికి విరుగుడు లేదా యాంటీడోట్ టు కేయాస్. అసలు మానవ జీవితంలో ఉండే అతిపెద్ద సమస్య ఏంటి? పీటర్సన్ జీవితంలో ఉండే ఆ ప్రాథమిక సమస్యను కేయాస్ లేదా గందరగోళం అంటారు. కేయాస్ అంటే ఏదో మన ఇల్లు చిందరవందరగా ఉండటం కాదు. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఒక విపరీతమైన అనిశ్చితి. అంటే అనుకోకుండా ఉద్యోగం పోవటం, సడన్గా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం రావటం, లేదా మనకు అత్యంత ఇష్టమైన బంధాలు తెగిపోవడం. ఇవన్నీ ఎవ్వరికైనా ఎదురయ్యే ఊహించని పరిణామాలు కదా. ఈ గందరగోళమనేది ఎప్పటికీ నివారించలేని ఒక చేదు వాస్తవం. అయితే మరి ఈ గందరగోళాన్ని ఎలా తట్టుకోవాలి? ఇక్కడే ఆర్డర్ అంటే ఒక క్రమం అనే భావన వస్తుంది. ఒకవైపు మన చేతుల్లో లేని ఆ కేవాసుంటే దానికి విరుద్ధంగా మనం నిర్మించుకోవాల్సిన ఒక భద్రతా కవచమే ఈ ఆర్డర్. ఆర్డర్ అంటే ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, మనకు తెలిసిన ఒక సేఫ్ జోన్ లాంటిదే అన్నమాట. ఈ ఊహించని కేవాస్ని తట్టుకోవాలంటే మనం ఆర్డర్ని స్వయంగా నిర్మించుకుంటూ ముందుకు సాగక తప్పదు. ఇప్పుడు మన రెండో విభాగానికి వద్దాం. అదేంటంటే వ్యక్తిగత బాధ్యత స్వీకరించడం. మరి ఈ ఆర్డర్ని ఎలా నిర్మించుకోవాలి? అది ఎక్కడ్నుంచో రాదు, మనమీద మనం తీసుకునే బాధ్యతతోనే మొదలవుతుంది. ఇందులో మొదటి నియమమేంటంటే నిటారుగా మన భుజాలను వెనక్కిపెట్టి ఆత్మవిశ్వాసంతో నిలబడటం. ఇక్కడ రచయిత సముద్రపు జీవులైన లాబ్స్టర్స్ ఉదాహరణ చెబుతారు. మనం కాన్ఫిడెంట్గా నిలబడటమనేది కేవలం ఒక శారీరక భంగిమ మాత్రమే కాదు, అది మనలో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా ఈ ప్రపంచం మనల్ని చూసే విధానాన్ని, మనకు ఇచ్చే గౌరవాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇక రెండవ నియమం నిజంగా చాలా లోతైనది. మన బాధ్యతలో ఉన్న ఒక వ్యక్తికి మనం ఎలా సహాయం చేస్తామో మనకు మనం కూడా అలాగే సహాయం చేసుకోవాలి. ఇది వినడానికి సింపుల్గా అనిపించినా మనుషుల్లో ఉన్న ఒక పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతుంది. మన స్నేహితుడికి బాలేదంటే ఎంతో కేరింగ్గా చూసుకుంటాం, కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. కాని మన విషయానికొచ్చేసరికి మనల్ని మనం లైట్ తీసుకుంటాం. ఈ నిర్లక్ష్యం పనికిరాదు. మన పట్ల మనం కూడా అంతే గౌరవంగా ఉండాలి. బాధ్యత తీసుకోవడంలో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇతరులతో పోల్చుకోకపోవడం. ఎక్కడో సోషల్ మీడియాలో వేరేవాళ్లను చూసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఒక పెద్ద ట్రాప్. వాళ్ల లైఫ్లో ఒకే ఒక్క డైమెన్షన్ చూసి మనం మొత్తం జీవితంతో కంపేర్ చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి బదులు మనం చేయాల్సింది ఒక్కటే, నిన్నటి మనకంటే ఈరోజు మనం కాస్త మెరుగ్గా ఉన్నామా? ఇదే మన లక్ష్యం కావాలి. ఇది ఖచ్చితంగా మనకి మనశ్శాంతినిస్తుంది. ఇక మనం మూడవ విభాగాన్ని వెళ్దాం. సరైన వ్యక్తులతో స్నేహం. ఇప్పటివరకు మనం మన అంతర్గత విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన చుట్టూ ఉండేవాళ్లు మనల్ని ఎలా ప్రభావితం చేస్తారో చూద్దాం. ఇక్కడ మనం తరచుగా ఇరుక్కుపోయే ఒక ఉచ్చుంది. దాన్ని రెస్క్యూ ట్రాప్ అంటారు. అంటే వేరే వాళ్లను ఉద్ధరిద్దామని వెళ్ళి మనం మునిగిపోవడం. కొన్నిసార్లు మనం ఉద్దేశపూర్వకంగానే టాక్సిక్గా ఉండేవాళ్లతో స్నేహం చేస్తుంటాం. వాళ్ళని బాగు చేస్తున్నామన్న ఫీలింగ్ మనకు ఏదో గొప్పతనాన్నిస్తుందని ఫీలవుతాం. కాని అది నిజమైన స్నేహం కాదు, అది మనలోని ఒక రకమైన నార్సిజం కావచ్చు. వాళ్లు మారరు సరికదా, చివరికి మనల్ని కూడా ఫెయిల్యూర్ వైపు లాగేస్తారు. ఇది చాలా చాలా డేంజర్. అందుకే మూడవ నియమం చాలా క్లియర్గా చెప్తుంది, మన మంచి కోరేవారితోనే స్నేహం చెయ్యాలి. నిజమైన స్నేహితులంటే మనల్ని ఎదగనిస్తారు, మనం తప్పు చేస్తే మొహం మీదే చెప్తారు. అలాంటి వాళ్లు మన జీవితంలోకి రావాలంటే ముందు మనం కూడా మన స్టాండర్డ్స్ని పెంచుకోవాలి. అప్పుడే అలాంటి పాజిటివ్ వ్యక్తులు మనకు ఆకర్షితులవుతారు. మనల్ని కిందకి లాగేవాళ్లకు దూరంగా ఉండడమే మంచిది. నెక్స్ట్ మన 4వ విభాగం, ముందుగా ఇంటిని చక్కదిద్దుకోవటం.
ఇది మన వ్యక్తిగత లైఫ్కి, సమాజంపై మనకున్న ఆలోచనలకి మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ పుస్తకంలో బాగా పాపులర్ అయిన రూల్ ఒకటుంది. ప్రపంచాన్ని విమర్శించే ముందు మన గదిని మనం శుభ్రం చేసుకోవాలి. మన సొంత జీవితమే ఒక పెద్ద గందరగోళంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని, సిస్టమ్ని, సమాజాన్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. అంతా అదే చేస్తారు. కానీ ఈ రూల్ ఆ ఆలోచనా విధానాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది. ఆలోచించండి, మన లైఫ్ కంట్రోల్లో లేనప్పుడు, కనీసం ఉదయం లేవగానే మనం సర్దుకోలేనప్పుడు ఈ ప్రపంచంలోని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలం? సమాజాన్ని విమర్శించడానికి వాడే ఆ ఎనర్జీని ముందు మన సొంత జీవితాన్ని దారిలో పెట్టుకోవడానికి వాడాలి. ముందు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలను కంట్రోల్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన మైండ్ క్లియర్ అవుతుంది. ఇక మనం చివరి 5వ విభాగానికి వచ్చాం. అర్థవంతమైన మార్గం. జీవితంలో కేవలం తాత్కాలిక ఆనందాల వెంట పడకుండా ఒక అసలైన మీనింగ్ ఎలా వెతుక్కోవాలో ఇది వివరిస్తుంది. మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రధానంగా 2 దారులుంటాయి. ఒకటి ఎక్స్పీడియంట్ మార్గం, అంటే షార్ట్కట్ అన్నమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక అబద్ధం చెప్పేసి ఈజీగా తప్పించుకోవడం. కాని లాంగ్ రన్లో ఇది మన క్యారెక్టర్ను దారుణంగా దెబ్బతీస్తుంది. రెండవది మీనింగ్ఫుల్ మార్గం. కష్టమైనా సరే నిజం చెప్పడం, చేదు వాస్తవాలను ధైర్యంగా ఫేస్ చేయడం. ఇదే మనల్ని స్ట్రాంగ్గా తయారుచేసే సరైన దారి. ఇదంతా వినడానికి బావున్నా లైఫ్లో ఒక కఠోరమైన వాస్తవముంది. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఎంత బాధ్యతగా ఉన్నా, జీవితంలో ఏదో ఒక భారం, ఒక ట్రాజడీ రావటం గ్యారంటీ. అది ఎక్కడో ఒక చోట మనల్ని తాకుతూనే ఉంటుంది అని ఆథర్ కూడా ఒప్పుకున్నారు. మరి ఈ భారాన్ని మోస్తూ కూడా మనం ముందుకు ఎలా సాగాలి? దానికి సమాధానమే ఈ అద్భుతమైన 12వ నియమం. వీధిలో ఎప్పుడైనా ఒక పిల్లి కనిపిస్తే దాని కాసేపు ప్రేమగా నిమరాలి. ఇక్కడ పిల్లి అనేది జస్ట్ ఒక సింబాలిక్ ఉదాహరణ మాత్రమే. దీని అసలు అర్థమేంటంటే, లైఫ్లో ఎంత టెన్షనున్నా, ఎంత ట్రాజడీలో ఉన్నా మన చుట్టూ దొరికే చిన్న చిన్న ఆనందాల్ని ఎంజాయ్ చేయడానికి టైం తీసుకోవాలి. ప్రకృతిని ఆస్వాదించడం కావచ్చు, ఒక పెట్తో ఆడుకోవడం కావచ్చు. ఇవే ఆ చిన్న చిన్న మూమెంట్స్. ఇవే మనకు లైఫ్లో ముందుకెళ్లడానికి ఆక్సిజన్లా పనిచేస్తాయి. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మనకున్న గందరగోళాన్ని దూరం చేసుకోవడానికి ఈరోజు మనం చూసిన ఈ నియమాలలో దేన్ని వెంటనే పాటిద్దామనుకుంటున్నాం? ఈ ప్రశ్న ఒక్కసారి మనకు మనం వేసుకుందాం. ఇవి జస్ట్ వినడానికి మాత్రమే కాదు, ఆచరణలో పెట్టడానికి. ఈ సూత్రాలతో మన జీవితాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవడానికి ఈరోజే ఆ మొదటి అడుగు వేద్దాం.